జస్ట్ ఫోటో ఒక్కటి ఇచ్చేసి, "మాకు ఇలాంటి ఫ్యాన్స్ ఒక 32 కావాలి చేసిచ్చేయండి" అని సింపుల్‌గా చెప్పేసారండి ఆ స్కూల్ వాళ్ళు. అసలు ఆ ఫ్యాన్స్ ఏంటి, దానికి వాడే మెటీరియల్ ఏంటి, ఏం ఐడియా లేదు. బట్ నేను అదొక ఛాలెంజ్‌గా తీసుకొని దానికోసం చాలా రీసెర్చ్ చేసేసాను. చాలా వీడియోస్ చూసాను. ఎక్కడ దొరకట్లేదనమాట. ఫైనల్‌గా కొన్ని వీడియోస్‌లో దొరికింది అసలు దీనికి యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి అని. సో, దానికోసం నేనైతే చాలా షాప్స్ తిరిగాను. లిటరల్లీ 2 డేస్ నేను ఓన్లీ మెటీరియల్ కోసమే తిరిగాను. ఫైనల్‌గా కొన్ని షాప్స్ తిరిగిన తర్వాత దొరికింది. సో, బేస్‌గా కార్డ్‌బోర్డ్ యూజ్ చేసుకొని దానిపైన ఈ ప్యాకింగ్ షీట్ యూజ్ చేసుకొని అండ్ దానికి ఫెదర్స్ కూడా ప్యాకింగ్ షీట్‌తోనే ట్రయాంగిల్ షేప్‌లో కొన్ని కట్ చేసేసి 3 లేయర్స్ ఆఫ్ ఫెదర్స్‌ని అటాచ్ చేసుకున్నాను. అండ్ దీనికోసం గ్లూ గన్ అయితే యూజ్ చేశాను. అండ్ గ్లూ స్టిక్స్ అయితే చాలా ఎక్కువైపోయాయండి. సో, చాలా ఎక్కువ మెటీరియల్ యూజ్ అయిందనమాట. టైం ఎంతైతే అయిందో మెటీరియల్ కూడా అంతే ఎక్కువైంది. అండ్ వాళ్ళకి నేను ఇచ్చిన కోట్‌కి అండ్ వాళ్ళు కూడా కొంచెం బార్గెయిన్ చేస్తారు. మనం ఏదైనా ఇలాంటివి చేసేటప్పుడు ఫస్ట్ మెటీరియల్‌ని బాగా ఒకసారి అంచనా వేసుకోవాలనమాట. ఒక్కదానికి ఇంత మెటీరియల్ పడిందంటే 32 పీసెస్ అయితే ఎంత, 100 పీసెస్ అయితే ఎంత అని అంచనా వేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి కోట్ ఇవ్వాలి. నేను ఫస్ట్ టైమ్ ఈ ఫ్యాన్స్ చేయడం వల్ల కొంచెం తక్కువ కోట్ ఇచ్చానని అనిపించింది. చాలా ఎక్కువ టైం, చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పట్టింది. బట్ ఫైనల్‌గా నేను ఈ శాంపుల్ పీస్ చేసిచ్చిన తర్వాత అయితే వాళ్ళకిది పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ వాళ్ళు వెంటనే ఇమ్మీడియేట్‌గా మాకు ఆర్డర్ ఇచ్చి చేసేయండి అని చెప్పి అడ్వాన్స్ పంపించేశారు. యాక్చువల్లీ ఇలాంటి ఆర్డర్స్ తీసుకునేటప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటే పర్లేదు. బట్ ఒక పక్క వర్క్ చేసి ఇలాంటివి చేయాలంటే చాలా టైమ్ అండ్ ఎఫర్ట్స్ అవుతాయి. బట్ నేనేంటంటే ఇదొక ఛాలెంజ్‌లా తీసుకున్నాను. అండ్ నాకు ఇలాంటివి చేయడం చాలా ఇష్టం. అండ్ ఇలాంటి వర్క్స్ చేసేవాళ్ళు మనకి తక్కువగా దొరుకుతూ ఉంటారు. ఇలాంటి డాన్స్ ప్రాపర్టీస్ గానీ, ఇలాంటివి క్రాఫ్ట్స్ ఐటెమ్స్ చేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. అండ్ వాళ్ళు మనల్ని 7 ఇయర్స్ నుంచి గుర్తుపెట్టుకొని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కూడా నాకు చాలా బాగా అనిపించి, ఎలా అయినా చేసివ్వాలి అనుకున్నాను. కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం అయినా కూడా నేనైతే వాళ్ళకి ఇన్ టైమ్‌లోనే డెలివరీ చేయగలిగాను. దే ఆర్ వెరీ హ్యాపీ.